2 కోట్ల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి పాలాభిషేకం. కొడిమ్యాల మండల అభివృద్ధికి కాను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2 కోట్ల నిధులను మంజూరు చేసిన సందర్భంగా సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోగూరి నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల అభివృద్ధికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ చూపుతూ నిధులు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. మండల ప్రజల తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, నారాయణ, తిరుపతి రెడ్డి, ముత్యం రెడ్డి, కంబల్ల రాజమల్లు, అజయ్, కొండూరి రాజేష్, ముమ్మడి స్వామి, అనుమన్ల అజయ్ రెడ్డి, నేరెళ్ల మహేష్, పర్లపల్లి ప్రసాద్, సింగిరెడ్డి వినోద్ రెడ్డి, గాజుల అజయ్ గౌడ్, నజీర్ ప్రసాద్ తదితరులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు మండలం నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు పేరు పేరున ఒక ధన్యవాదాలు. ఈరోజు కొడిమ్యాల మండలాన్ని 2 కోట్ల నిధులతో అభివృద్ధి అంటే ఏంటో చూపించిన నాయకుడు మేడిపల్లి సత్యం. ఇంకా అభివృద్ధితోనే మనం ప్రతిపక్షాలను కానీ వేరే దేన్నైనా మనం ఢీకొట్టాలంటే మనం అభివృద్ధి ఏంటో చూపించి అభివృద్ధితోనే ఢీకొట్టాలన్న ధ్యేయం మేడిపల్లి సత్యం అన్న దగ్గర ఉన్నది. అటువంటి నాయకుడిని మనం మళ్ళీ వచ్చేసారి కానీ ఎంత అభివృద్ధి చేస్తుందో అంత మనం చేసుకుంటూ పోయి మళ్ళీ మేడిపల్లి సత్యమన్ననే గెలిపించుకోవాలి మంచి బంపర్ మెజార్టీతోని. ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంటో, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంటిదో తెలియలేదు. ఈరోజు ప్రతి గ్రామానికి పోతే ఒక ఇందిరమ్మ ఇల్లు, కనీసం 5 నుంచి 10 ఇందిరమ్మ ఇల్లు అయినా మన ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో కానీ మన నియోజకవర్గంలో ప్రతి ఊరికి గ్రామాన పోతే ఈ కొత్త ఇల్లు కడుతున్నది ఇదేంటిది అంటే ఇందిరమ్మ ఇల్లు. గృహజ్యోతి కానీ ప్రతి ఇంటికి గృహజ్యోతి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు, పేద మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ ఇస్తుంది. ఇవన్నీ ఇచ్చినా కానీ ప్రతిపక్షాలు కొంత రాద్ధాంతం చేస్తున్నాయి. ఆ ప్రతిపక్షాలకు ధీటుగా అభివృద్ధి అనే ధ్యేయంగా పెట్టుకొని మేడిపల్లి సత్యమన్న కష్టపడుతుండు. అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు ఎల్లవేళలా మనం ఇంకా గ్రామానికి కావాలి నిధులు అని అంటే ఇమీడియట్ స్పందించే నాయకుడు మేడిపల్లి సత్యమన్న. అటువంటి నాయకుడిని అభివృద్ధి చేయాలని చెప్పుకుంటూ మనకు ఇంకా మోటివేట్ మనను చేసుకుంటూ మనం తనను అది చేయాలని చెప్పేసి కాకుండా ముందు చూపించాలని చెప్పేసి కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ నాయకులు మరియు సీనియర్ నాయకులు అందరికీ నాయకులు కృతజ్ఞతలు. గ్రామాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు నిన్నటి రోజున కొడిమ్యాల మండలం మొత్తానికి 24 గ్రామ పంచాయతీలు కలిపి 2 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేశారు. ఇట్టి నిధులను అంతర్గత రోడ్లకు మరియు సైడ్ డ్రైనేజీలకు ఉపయోగించారు. ఇప్పుడే కాకుండా గతంలో 24, 25, 26, 27, 23, 24 కలిపి మొత్తం ఇప్పటి వరకు ఈజీఎస్ ద్వారా మనకు దాదాపు మన మండలానికి 10 కోట్ల రూపాయల సీసీ రోడ్లకు ఆయన డ్రైనేజీలకు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా రాబో రోజుల్లో గ్రామాల అభివృద్ధి ద్వారానే మనకు పూర్తి చైతన్యం తెలుస్తుంది. కాబట్టి రాబో రోజుల్లో మరిన్ని నిధులు సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అంతేకాకుండా మనం గత 2.5 ఏళ్లలో పోల్చుకుంటే మండలానికి 2 సబ్స్టేషన్ మంజూరు చేసిన ఘనత గౌరవ మేడిపల్లి సత్యం గారికి చెందుతుంది. అంతేకాకుండా కొడిమ్యాల మండల కేంద్రం నుంచి గంగాధర తండ వరకు 7 కోట్ల రూపాయలతో బీట్ రోడ్ శాంక్షన్ చేయించారు. ఇలాంటి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తుంటే ఓర్వలేని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏదో పిల్ల చేష్టలు చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకుంటూ ఏదో రాజకీయాలని అంటే ఆటల రూపంలో ఇద్దరు. వర్ణదేవుడు కరుణించాలి, వర్షాలు కురవాలని కోరుకోవాలి కానీ తప్ప కానీ పిచ్చి పిచ్చి వెకిలి వేష్టలు వేస్తే రాబో రోజులు ఊపడే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వచ్చిన తర్వాత చొప్పదండి నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని మండలాలకు ఒక విద్యా హబ్గా అటు చొప్పదండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేంది, రాముడు ఏటీసీ అయితేంది, గంగాధరకు మొన్న డిగ్రీ కాలేజ్ అయితేంది, ఇప్పుడు మన కొడిమ్యాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్తో పాటు బోయినపల్లికి ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేయించారు. ఇలా చొప్పదండి
అభివృద్ధి తన ధ్యేయంగా ముందుకెళ్తున్న ఎమ్మెల్యే గారితో ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. మీరు సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం రాబో రోజుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. రాబో రోజుల్లో మేము చేసే పని, మా అభివృద్ధి అనేది ప్రజలు ప్రతిక్షణం గమనిస్తున్నారు. రాబో రోజు తెలియజేసుకుంటూ గట్టి అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన సర్పంచులకు, మండల కాంగ్రెస్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.